అది నేనో ఇంకొకడో చెప్పింది కాదు, అది దేవుడే రాయించిన మాట. తన చంటి పిల్లను కరుణింపక స్త్రీ మరిచిపోతుందా? ఒకవేళ తల్లి మరిస్తే మర్చిపోయి ఉండొచ్చు, నేను మాత్రం నిన్ను మరవలేను బిడ్డ అంటాడు. ఒక రోజు, ఒక గడియ, ఒక క్షణం, ఒక నిమిషం కూడా నిన్ను మరవలేను. ఇంత ప్రేమ గలవాడిని మనమేమో ఎన్నోసార్లు మర్చిపోతాం, ఎన్నోసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం, మనం ఎన్నోసార్లు అశ్రద్ధ చేస్తాం. ఆయనైతే నిజం చెప్తున్నాడు, ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోను, ఒక్క క్షణం కూడా నువ్వు నా జ్ఞాపకాల్లోంచి తొలగిపో, నా కళ్ళు ఎప్పుడు నీకెళ్ళే చూస్తుంటాయి అంటాడు ఆయన. మనం నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడిని, నువ్వు ఇతరులకు ఏ పాటి వాడివో, ఇతరులకు ఏ పాటి దానివో నాకు అనవసరం, నువ్వు నాకు ప్రాణము వంటి వాడవు, ప్రాణం వంటి దానం అంటాడు. షాలేం రాజు అన్న లాంటి వాళ్ళు నీకు అట్లా అవుతారు, కానీ నాలాంటి వాడు ఎందుకు అవుతాడు ప్రభు అంటే, ఊరే పిచ్చివాడు, వాడు ఎక్కువ నువ్వు తక్కువ కాదు, వాడు బిడ్డే నువ్వు బిడ్డే, ఈ చేతులే వాడిని చేసింది, అదే చేతులు నిన్ను చేసింది, కాకపోతే నీకు ఇచ్చిన తలాంతులు వేరు, వాడికి ఇచ్చిన తలాంతులు వేరు. ఆడు కనపడుతున్నాడు, నువ్వు కనపట్టల్లా. చూపులకి జనాలకి వాడు ఘనంగా కనపడవచ్చు, నువ్వు కనపడకపోవచ్చు, కానీ నాకైతే మీ ఇద్దరూ ఒకటే. వానికి ఎంత విలువనిస్తానో నీకు అంతే విలువనిస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను కాబట్టి. నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు, ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చుతావు. ఏం నచ్చుతావు ప్రభా? నా క్రియలు మంచివి కాదు ప్రభా, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా పద్ధతులు సరైనవి కాదు, నేను ఎట్లా నచ్చుతా ప్రభా? ఆయన అంటాడు, నీవు మంచిదానివని, మంచివాడవని నీ కోసం ప్రాణం పెట్టలా, నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీవింకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు. నువ్వు పరిశుద్ధురాలు అయిన తర్వాత ప్రేమించడం కాదు, నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాను. ఆనాడే నిన్నంత ప్రేమించిన నేను ఈనాడు నిన్ను వదిలిపెడతానా? నీ పాపివై విచ్చలవిడి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్న దినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా, నా ఆలోచనలే లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టునంతగా నిన్ను ప్రేమించిన వాడిని ఇప్పుడు నిన్ను ఎందుకు మర్చిపోతాను నేను? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధంగా బతకడానికి పోరాడుతున్నావు. పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలిగిపోతున్నావు. ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను గమనించట్లేదా నీ పోరాటాలు, నీ ప్రయాసాన్ని, నీ ఒత్తిడి? ఆనాడే నిన్ను వదిలిపెట్టలా, ఈనాడు వదిలిపెడతానా? నేనైతే వదలను బిడ్డ నిన్ను అంటాడు ఆయన. నిన్ను వదలను, నిన్ను మరువను, నిన్ను నేను ఎత్తుకున్నాను. ఎక్కడంటే చంకనెత్తుకున్నాను.